వరంగల్ జిల్లాలో మెడికల్ కాలేజీకి మరియు ఆసుపత్రిని వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పుకునే ప్రభుత్వాలు చెప్పుకోవడానికే కొండ నాలుగుకి మందు వేస్తే ఉన్న నాలుక పోయింది అన్నట్లు ఉంది. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో తాగడానికి తాగునీరు లేని పరిస్థితి ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వైఫల్యం. ఈ రోజు నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క కాటుకు గురై చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో అక్కడ చికిత్స పొందుతున్న వారు ఇక్కడ తాగడానికి కనీసం గుక్కడి మంచినీళ్లు కూడా లేవు అని ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓ గార్లతో అక్కడ ఉన్న రోగులు పడుతున్న ఇబ్బందులను చెప్పి వెంటనే సంబంధిత అధికారులు దృష్టి పెట్టి అక్కడ మంచినీటి ఏర్పాటు చేయకపోతే మేమే స్వయంగా ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. వాళ్ళకెందుకు క్యాన్సర్ వస్తున్న పేషెంట్స్ పరిస్థితి రాణా ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పాడు, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ. హలో సార్, నమస్కారం. డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి సార్ నా పేరు, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ. ఇక్కడ డాగ్ బైట్ అయిందని చెప్పి పేషెంట్స్ను పరామర్శించడానికి వచ్చి ఉండే. ఇక్కడ ఇదివరకు కూడా లాస్ట్ వీక్ 2 వైస్ కూడా ఇద్దరు పేషెంట్స్ ఫోన్ చేసి అడిగి ఉండే. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటేషన్ హాస్పిటల్ ఓపెన్ 1 ఇయర్ దాటింది కదా సార్, 1.5 ఇయర్ అయిపోతాను. పేషెంట్స్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటేషన్ మీరు సమకూర్చలేరని చెప్పి తెలిసింది. ఓకే సార్, ఆర్ఓ ప్లాంట్ కావాలి, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇప్పుడు మీరు పైన ఏదైతే మిషన్ భగీరథ వాటర్ పైన ట్యాంకులోకి వస్తున్నాయో దాన్ని డైరెక్ట్ కనెక్షన్ పెట్టి ఇక్కడ ఒక 4-5 నీళ్ళు సరిపోయే చిన్న ఫ్రీజర్ టైప్ ఉన్నది. ఇది దానికి కనెక్షన్ ఇచ్చి పెట్టిండు. మరి ఇంత వందల మంది వచ్చే ఈ గవర్నమెంట్ ఇంత పెద్ద హాస్పిటల్కు వాటర్ ఫెసిలిటేషన్ లేకపోతే ఎట్లా సార్? ఓకే, ఎక్కడ సార్? ఇక్కడ ఇప్పుడు క్యాన్స్ ఎక్కడ లేదు, ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నా నేను. మీరు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులకు కలిపి ట్యాంకుల నుంచి కనెక్షన్ దీనికి ఇచ్చి మిషన్ భగీరథ వాటర్ పోతాను పేషెంట్లకు. ఇక్కడ కనబడుతుంది, ఐ కెన్ సీ దట్. యా, నో ఫిల్టర్ వాటర్, జస్ట్ ద వాటర్ ఈస్ కమింగ్ టు ద ట్యాంక్ అండ్ యూ గివ్ ఏ కనెక్షన్ టు దట్. యు ఆర్ గివింగ్ మిషన్ భగీరథ వాటర్ టు ద పేషెంట్స్. ఇది 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 ఎట్లా కరెక్ట్ అవుతుంది సార్? ఇప్పుడు 1 ఇయర్ దాటిపోయింది హాస్పిటల్ ఓపెనింగ్ అయ్యి. పేషెంట్స్కు మీరు వచ్చిన వాళ్ళకు డైరెక్ట్ ట్యాంక్ వాటర్ బబుల్స్ కానీ క్యాన్స్ కానీ పేషెంట్స్కి ఏపిస్తలేదు. లేదు అసలు ఇప్పుడు డైరెక్ట్ మిషన్ భగీరథ వాటర్ పేషెంట్స్కి ఇస్తాం, మీరు తాగలుగుతారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ హంబుల్లీ సార్, హంబుల్లీ, మీరు ఈ వాటర్ తాగలుగుతారా? సార్ నేను ఏమంటారా, ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి హాస్పిటల్ పెట్టామని ఇంతమంది పేషెంట్స్ ఎంచుకుంటుంటారు, వాళ్ళకి కనీసం మనం ఏ పెద్ద ఇక్కడ ఏం ఫెసిలిటేషన్స్ కలిపినామని అంటారు. ఓన్లీ డ్రింకింగ్ వాటర్ మనం ఇప్పుడు 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 उद्या जनकेंद्र उद्या
ఇప్పుడు మేము జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సంపేటలో 2 చలివేంద్రాలు పెట్టించాను నేను. అదే సార్, నేను అడిగినాను చాలా మంది అంటే ఎవరు దగ్గర ముందు రాలేదు. ఓకే మీరు చెప్పింది ఓకే. మీరు అది పెట్టమన్న పొలిటీషియన్స్ మీరు అడిగిన మీరు ఏం అడిగినో కానీ మీ ఆర్గనైజేషన్ సిస్టమ్ లో మీరు అడగాల్సిన డిపార్ట్మెంట్ వైజ్ గా మీరు అడగాల్సిన వాళ్ళని అడగకుండా మీరు ఈ 1 year నుంచి టైం పాస్ చేసుకుంటా ఇక్కడ పేషెంట్స్ వాటర్ లేవు, నల్ల నీళ్ళు తాగిపిస్తాను. సార్ 1 year నుంచి కూడా ఇప్పుడు ఆమె వాటర్ బాటిల్ కొనుకొచ్చుకుంటాను వాళ్ళ పేషెంట్స్. అది టాటా బిస్లరీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కొనుకొచ్చుకుంటాను పేషెంట్స్ బయట నుంచి. వాటర్ బాటిల్ కొనుకొచ్చుకుంటాను వాళ్ళు. మీరు ఫస్ట్ రేపు మార్నింగ్ కంపల్సరీ వాటర్ క్యాన్స్ అయిపోయింది. మళ్ళా రేపు పొద్దున 11 గంటలకు మేము ఇక్కడికి వస్తాం. పెట్టిస్తా నేను చలివేంద్రం రేపు పొద్దున పెట్టిస్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్. నేను ఇప్పుడు చెప్తున్నా వినండి సార్, కిషన్ సార్ ఇటు ఒక్క నిమిషం. మేము వరంగల్ రోడ్ చౌరస్తాలో ఉన్న అంగడి సెంటర్ లో నేను పెట్టించి 10 రోజులు దాటింది. మన జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో అని ఉంటుంది చూడండి మీరు వచ్చేటప్పుడు. నేనేమంటాను, మీ మెయింటెనెన్స్ ఎడిపోయింది, మీ ఫండ్ ఎడిపోయింది. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తాను? ఎప్పుడు ఇది సంవత్సరం దాటిపోయింది అంతగా సార్. సంవత్సరం తర్వాత వరకు కూడా మీరు ఇప్పుడు వాటర్ ప్లాంట్లల్లో మీరు నీళ్లు సమకూర్చకపోతే పేషెంట్స్ కు ఇక్కడ వచ్చి వీళ్ళు నీళ్లు ట్యాంక్ నీళ్లు పట్టుకొని తాగుతాను వీళ్ళు పేషెంట్స్. చాలా సీరియస్ ఇష్యూ సార్ ఇది. కనీసం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటేషన్ మనం సమకూర్చకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ ఆఫీసర్లు ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, ఇదంతా ఎందుకు? గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటేషన్ లేకపోతే ఈ వ్యవస్థ ఎందుకు నర్సంపేటలో? మనం ఏదో అంబులెన్స్ లను ఇంకో పెద్ద ఐసీయూనో అంత పెద్ద వాటి గురించి మాట్లాడలేము సార్. బేసిక్ నీడ్స్, టాకింగ్ అబౌట్ బేసిక్ నీడ్స్. లేదు సార్, ఇది సీరియస్ ఇష్యూ ఇది. ఎందుకనంటే ఇంత సమ్మర్ పీక్ స్టేజ్కి వచ్చింది. పీక్ స్టేజ్కి వస్తే మీరు పైన ట్యాంక్ ఉంటే నల్ల ట్యాంక్ నీళ్లు వాళ్ళకి తాగిపిస్తారు, వాళ్ళు అవే పట్టుకుని తాగుతారు పేషెంట్స్. ఇక్కడ ఇట్స్ అప్ టు యూ సార్, ఇట్స్ నాట్ ఫేర్. ఫిల్టర్ వాటర్ ఎక్కడ సార్? పైన పోతే ఇప్పుడు నేను మిషన్ భగీరథ లైన్ కనెక్షన్ ట్యాంక్ కలిపి ఆ ట్యాంక్ నీళ్లు ఇక్కడ తాగిపిస్తారు మీరు. ఎలా పంపిస్తాను సార్ క్యాన్లు? ఇప్పుడు నేను చూడలేదా? ఇప్పుడు ఇది క్యాన్ కనెక్షన్. ఒక 2 క్యాన్లు చూపించడం చెప్పండి. ఇక్కడ క్యాన్లు ఉన్నాయా సార్? మీ ఆర్ఎంఓ గారు ఇక్కడనే ఉన్నారు, ఇక్కడ క్యాన్లు ఉన్నాయి. ప్లీజ్ మీరు చూడండి, చూసి చేయండి, వెంటనే చేపియండి. మనకు పబ్లిక్ సమస్య సాల్వ్ కావాలి. పబ్లిక్ సమస్య సాల్వ్ కావాలి. మళ్ళా మార్నింగ్ రేపు వస్తాను నేను. ఇప్పుడు యాక్చువల్లీ నేను వచ్చింది ఆర్ఎంఓ గారు, ఇది ఇట్స్ షేమాన్ అవర్ పార్ట్. కనీసం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటేషన్ మనం ఇప్పియకపోతే మనం దేనికి పనికిరాని వాళ్ళం అయితే. మీ డాక్టర్లు అందరూ, అక్కడ ఉన్న డాక్టర్స్, మీ డ్యూటీ ఆఫీసర్స్, మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఇదే వాటర్ తాగుతారా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.